ఒకప్పుడు కేకేఆర్కు ట్రోఫీ అందించిన హీరో ఇప్పుడు 36 ఏళ్ల వయసులో కూడా అదే జట్టుకు ప్రాణంగా మారాడంటే నమ్మగలరా? స్టార్ డమ్ లేదు, భారీ హైప్ లేదు, కానీ మ్యాచ్ కష్టంలో పడితే ముందుకు వచ్చేది మాత్రం అతడే. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్పై జరిగిన కీలక మ్యాచ్లో మరోసారి తన క్లాస్ చూపించాడు మనీష్ పాండే. అసలు ఈ వయసులో కూడా ఇలా ఎలా ఆడుతున్నాడు? ఎందుకు కేకేఆర్ మళ్లీ అతడినే నమ్ముతోంది? ఈ స్టోరీ విన్నాక మీకే అర్థమవుతుంది. ఐపీఎల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని. రికార్డులు, ట్రోఫీలు, కోట్లాది అభిమానులు, వీళ్ల కథలు అందరికీ తెలుసు. కానీ ఇదే ఐపీఎల్లో 19 సీజన్లు ఆడిన మరో ప్లేయర్ ఉన్నాడు. అతడే మనీష్ పాండే. అవును, ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో కనిపించిన అరుదైన ఆటగాళ్లలో మనీష్ పాండే కూడా ఒకడు. కానీ విచిత్రం ఏంటంటే అంత స్థిరంగా కెరీర్ కొనసాగించిన అతడికి వచ్చిన గుర్తింపు మాత్రం చాలా తక్కువ. ఇండియాకి కేవలం 29 ఓడిఐలు, 39 టీ20లు మాత్రమే ఆడాడు. టాలెంట్ ఉన్నా టీమిండియాలో ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. చాలామంది అయితే ఇంత టాలెంట్ ఉన్న ప్లేయర్ ఎందుకు సక్సెస్ కాలేదు అని ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. కానీ క్రికెట్లో ఒక విషయము నిజం. స్టార్ లైట్లు అందరిపై పడకపోయినా నిజమైన ఫైటర్లు మాత్రం ఎప్పుడూ కనబడుతూనే ఉంటారు. అదే మనీష్ పాండే కథ. ఐపీఎల్ 2026లో కేకేఆర్ పరిస్థితి మొదట్లో చాలా దారుణంగా కనిపించింది. మొదటి 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ సీజన్ అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. కానీ అక్కడి నుంచి కేకేఆర్ చేసిన కంబ్యాక్ అసాధారణం. ఆ కంబ్యాక్లో సైలెంట్ హీరోగా నిలిచింది మనీష్ పాండే అనడం తప్పు కాదు. ముంబై ఇండియన్స్తో ఈ మ్యాచ్ కేకేఆర్కి డూ ఆర్ డై లాంటిది. ఓడిపోతే ప్లే ఆఫ్స్ ఆశలు కష్టమయ్యే పరిస్థితి. అలాంటి టైంలో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో ముందుగా ఫీల్డింగ్లోనే తన ముద్ర వేశాడు పాండే. ఆకాశంలోకి ఎగిరిన ఒక టఫ్ క్యాచ్, యంగ్ ప్లేయర్స్ కూడా మిస్ చేసే అవకాశం ఉన్న బాల్. కానీ మనీష్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా సేఫ్గా అందుకున్నాడు. ఈ సీజన్లోనే ఆర్సీబీపై తీసుకున్న అతని అద్భుత క్యాచ్ ఇప్పటికీ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రేసులో ఉందని కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ చెప్పడం విశేషం. వాట్సన్ కూడా పాండే గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు. ఈ వయసులో కూడా ఇలా మూవ్ అవుతున్నాడంటే నమ్మలేకపోతున్నా. నేను అతని వయసులో ఉన్నప్పుడు ఇలా ఫీల్డింగ్ చేయలేకపోయాను. ఇప్పటికీ జట్టులో ఫిట్టెస్ట్ ప్లేయర్స్లో ఒకడు అని ప్రశంసించాడు. అయితే మనీష్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ఫార్ములా లేదు. అతడు చెప్పింది ఒక్కటే, కష్టపడటం. ప్రతిరోజు గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాం, మరో 45 నిమిషాలు ఫీల్డింగ్కే కేటాయిస్తాం. వర్షం వచ్చినా ఎండ ఉన్నా ఆగం. నేను బౌలింగ్ చేయను కాబట్టి ఫీల్డింగ్లో టీంకి ఉపయోగపడాలని చూస్తా అని పాండే చెప్పాడు. ఇది వింటేనే అర్థమవుతుంది ఎందుకు ఈ వయసులో కూడా అతడు ఫిట్గా ఉన్నాడో. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ 148 పరుగుల టార్గెట్ చేజ్ చేస్తోంది. కానీ పిచ్ చాలా టఫ్గా ఉంది. బాల్ సరిగ్గా టైం చేయడమే కష్టం. ఆ సమయంలో ఫిన్ అలెన్ త్వరగా అవుట్ అయ్యాడు. మరోవైపు ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్న యంగ్ బ్యాటర్ అంక్రిష్ రఘువంశీ కాంకషన్ కారణంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే కేకేఆర్కి అనుభవం అవసరమైంది. అప్పుడు క్రీజ్లోకి వచ్చాడు మనీష్ పాండే. ఇక్కడ ఒక విషయము చాలా ఎమోషనల్. ఈ మ్యాచ్కు ముందు 4 మ్యాచ్ల్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. అయినా ఒక్కసారి కూడా అసహనం చూపించలేదు. మొదటి బాల్ నుంచే ప్యాడ్స్ వేసుకుని సిద్ధంగా కూర్చునేవాడు. ఈ మ్యాచ్ తర్వాత నవ్వుతూ, ఇదే నాకు ఈ సీజన్లో నిజంగా బ్యాటింగ్ చేసే మొదటి అవకాశం అని చెప్పాడు. ఆ నవ్వు వెనకాల ఎంత సహనం ఉందో ఊహించండి. అయితే అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాన్ని వదల్లేదు. 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఒక్క 6 కూడా లేదు. కానీ అసలైన క్లాస్ అక్కడే కనిపించింది. గ్యాప్స్లో షాట్లు, వేగంగా పరుగులు, తెలివైన ఆస్, స్ట్రైక్ రొటేషన్, పూర్తి అనుభవంతో ఆడిన ఇన్నింగ్స్ అది. కేకేఆర్ ఒక దశలో 48కి 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అప్పుడే మనీష్ ఇన్నింగ్స్ను కంట్రోల్ చేశాడు. ఎప్పుడు అటాక్ చేయాలో, ఎప్పుడు యాంకర్ అవ్వాలో అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. చివరికి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. జస్ప్రీత్ బుమ్రా అతడిని బౌల్డ్ చేసేసరికి మ్యాచ్ దాదాపు కేకేఆర్ చేతిలోకి వెళ్లిపోయింది. తర్వాత రోహ్మన్ పవల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మ్యాచ్ తర్వాత వాట్సన్ చెప్పిన మాటలు చాలా స్పెషల్గా అనిపించాయి. ఇప్పుడతను ఆడుతున్న తీరు చాలా కాలం తర్వాత అతని బెస్ట్ బ్యాటింగ్లా కనిపిస్తోంది. అతడు గొప్ప మనిషి, అలాగే జట్టుకి చాలా విలువైన ఆటగాడు అని అన్నాడు. ఇది విన్నాక నిజంగా ఒక విషయము గుర్తొస్తుంది. క్రికెట్ ఎప్పుడూ వెంటనే రివార్డ్ ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మీ టాలెంట్ కంటే ఎక్కువగా మీ ఓర్పునే పరీక్షిస్తుంది. కానీ ఆగకుండా కష్టపడితే ఒకరోజు మళ్లీ అవకాశం తప్పకుండా వస్తుంది. 2014లో కేకేఆర్కి టైటిల్ అందించిన కీలక ప్లేయర్లలో మనీష్ పాండే ఒకడు. ఇప్పుడు 2026లో కూడా అదే జట్టుకి అవసరమైన సమయంలో నిలబడుతున్నాడు. అందుకే కేకేఆర్ ఫ్యాన్స్ అతడిని ఇంకా ఇంతగా ప్రేమిస్తారు. మనీష్ని ఎందుకు కేకేఆర్ మళ్లీ నిన్నే తీసుకుంటోంది అని అడిగితే బహుశా 2014 బాండ్ కారణం కావచ్చు అంటూ నవ్వాడు. కానీ అసలు కారణం అందరికీ తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు నిలబడే ఆటగాళ్లను ఏ టీం కూడా సులభంగా వదులుకోదు.
రికార్డులు బ్రేక్ చేయకపోయినా, సోషల్ మీడియాలో ట్రెండ్ కాకపోయినా, మ్యాచ్ గెలిపించే ప్లేయర్స్కు విలువ ఎప్పుడూ ఉంటుంది. మనీష్ పాండే అదే ప్రూవ్ చేస్తున్నాడు. 36 ఏళ్ల వయసులో కూడా యంగ్ ప్లేయర్లలా డైవ్ చేస్తూ క్యాచ్లు పట్టడం, హాఫ్ ఛాన్సెస్ ను రన్స్ గా మార్చడం, ఒత్తిడిలో ఇన్నింగ్స్ నిలబెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఒకే మాట అనిపిస్తుంది: ఈ మనిషి ఇంకా పూర్తవలేదు. ఐపీఎల్ 2026లో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఇప్పుడు బలంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణంలో సైలెంట్ వారియర్ గా నిలుస్తున్నాడు మనీష్ పాండే. క్రికెట్లో ఒక మాట చాలా ఫేమస్: గేమ్ ఆల్వేస్ రివార్డ్స్ దోస్ హూ నెవర్ గివ్ అప్. ఈడెన్ గార్డెన్స్ లో ముంబైపై జరిగిన మ్యాచ్ ఆ మాటను మరోసారి నిజం చేసింది. ఇలాంటి ఆసక్తికరమైన ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి.